ఇక్కడ నా బిడ్డని ఇచ్చిన విజయవాడ. నిన్న శనివారం ఎప్పుడైనా క్లాస్కి వచ్చేటప్పుడు శనివారం నా బిడ్డ కాడికి చేరతా. అయితే నేనేం చేసినంటే 2 క్లాసులకు వచ్చిన ఏంది అనేది నా మైండ్ అనేది నాకు తృప్తి అనేది అనిపిస్తలేదు. నా మైండ్ నా తృప్తి అనేది అనిపిస్తలేదు. కొన్ని మిరాకులు ఇంటి దగ్గర జరుగుతూనే ఉన్నాయి, కానీ మూడోసారి మళ్ళీ 3వ క్లాస్కు రావాలని ఎంతో నా మైండ్ అనేది నాకు చెప్తుంది, వెళ్ళాలి అని చెప్తుంది. సర్లేమ్మని నిన్న శనివారం బయలుదేరి బస్సులో కూర్చున్నా. సూర్యాపేటలో విజయవాడ అని చెప్తుండ్రు. బస్సు ఎక్కుతున్నాగానే దిగు ఇళ్ళ సీట్లు లేవంటుండ్రు. దిగు ఇళ్ళ సీట్లు లేవంటుంది. సూర్యాపేటలోనే 5 అయింది టైం. వామ్మో ఎప్పుడు చేరాలి ఏం సంగతి అని డౌట్తో, లే సార్ సీట్లు లేకున్నా నేను నిలబడి వెళ్తా అని నేను అన్నా. అయితే ఎక్కమ్మా అన్నారు. అంటారు మా ఆయన నేను ఇద్దరం ఎక్కినాం. ఎక్కగానే అసలు ఏంది సార్ ఫస్ట్ నిలబడంగానే అర్ధగంట సేపు నిలబడ్డా ఒక్క బస్సు రావట్లేదు. అరే ఒక్క బస్సు రావట్లేదు, ఇన్ని అవుతుంది ఎట్లమ్మా అని, అమ్మో నాకు నా ఇష్టం ఉంది కాదు, నేను మర్చిపోయినా ఇంతసేపు. అమ్మో నాకు నా తల్లి ఉంది కాదు, ఏంది నేను ఇంతసేపు కాలు గుంజుకోపంగా నిలబడ్డేంది. అమ్మో తల్లి ఇష్టమా నీ కృతజ్ఞతలు తల్లి, నా కాళ్ళు గుంజుకుపోతున్నాయి, ఏంది ఇంత లేట్ చేసినావు, నేను నిజామాడ వెళ్ళాలి అని. ఇక నేను అప్పుడు నా ఇష్వాన్ని ఒక కన్న తల్లిని కనుక ప్రేమించినట్టు అట్లా అనిపించింది. కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఇష్మాన్ని తలుసుకోగానే. అమ్మ ఇష్మానంగానే ఏముంది, ఇక ఆ నుంచి వస్తూనే ఉంది ఐటెక్స్ బస్ నుంచి బస్సు వస్తూనే ఉంది. ఇక మా ఆయన ఐటెక్స్ బస్ స్టాండ్ పోయి సమస్యగా అలా టికెట్ తీసుకొని ఎక్కేదానికి నువ్వు గీడది నిలబడ్డవేంది అని నన్ను అంటుండు. నువ్వు సపోర్ట్ చేయకు, బస్సు వస్తుంది మనకు, నువ్వు ఊరికే వర్లకు నాయనక ఉండి మనకు బస్సు వస్తుంది అంటూనే ఉన్నా అని. అమ్మ ఇష్మానంగానే అమ్మో నా తల్లి వస్తూనే ఉంది, బస్సు ఇక వస్తూనే ఉంది, అటు చూడు అన్న అంటే నాకు ఆ బోర్డు తెలుసా, నువ్వే చూడు అంటుండు. ఆయనకు రాదు చదువు, ఆ బోర్డు తెలుసు నాకు, నువ్వే చూడంటే అమ్మ విజయవాడ అనేది తెలుసు. నాకు ఏముంది అసలు నా ప్రాణం ధన్యం అయిపోయింది, నాకు ఎంతో ధైర్యం వచ్చింది. ఇప్పుడు భయం పోయింది సార్, కొద్దిసేపు అయినాక భయం పోయింది. ఇక ఎక్కుతున్నాం మా ఆయన నేను ఇద్దరం 2 సంవత్సరాలు పడుకుని ఎక్కుతుంటే ఇక అసలే ఆయన అంటుండు ఇళ్ళ సీట్లు లేవమ్మా దిగు అంటుండు. అంటే ఏం సార్ నిలబడనే వెళ్తాం, ఏందండి దిగు అంటుండ్రు, చీకటి అవుతుంది అని నేనన్నా. అనగానే ఎట్నే సీట్లు లేవట ఎంతసేపు నిలబడదా అని అంటుండు. నువ్వు సపోర్ట్ చెప్తే బస్సు ఎక్కువ, మన సీట్లు మనకే ఉంటాయి, నువ్వు బస్సు ఎక్కువ ఫస్ట్ సపోర్ట్ చెప్పకన్నా. ఇట్లా ఖాళీ సీట్ల మళ్ళీ డ్రైవరే టికెట్ తీసుకునేది. ఇక చక్కగా వెళ్ళి ఇట్లా చూస్తారకే రెడీగా ఉంది. ఒక ఆమె బ్యాగు సీటు మీద పెట్టింది, రామ్మ అంటూనే ఉంది. ఇక పోయి ఇట్లా కూర్చున్నా, అమ్మ నా జీవితం ధన్యమైంది, నాకు సీట్ దొరికింది. మరి నేను ఆడ నిలబడాలి అంటుండు. వెనక ఉంది వెళ్ళన్న, వెనక ఉల్లంగానే వాళ్ళు ఇద్దరు జరిగినారు, ఇంకా 2 మనుషులు కూర్చున్న సీట్ ఉంది వెనక సీట్ల, 2 మనుషులు కూర్చున్న సీట్ ఉంది, దర్జాగా కూర్చుండు. ఇక ఎట్లా ఉంది అన్న, ఇట్లాని ఎట్లా ఉందన్న శబాస్ అన్నాడు. ఎట్లా ఉంది మన ఇష్టము, ఇంటి దగ్గర అది చేస్తుంటే కూడా కోపాడుతుంటాడు. నువ్వు సపోర్ట్ చేయకు, నన్ను డిస్టర్బెంట్ చేయకు, నన్ను డిస్టర్బెంట్ చేస్తే బాగుండదు, నా మైండ్ ఒక దుక్కున ఉండని అని అని అట్లా ఎక్కి వచ్చినాం సార్. ఆడ కూర్చున్నా కొద్దిగా సూర్యాపేటలో స్టార్టింగ్ చేస్తే ఆ నుంచి మంచిగా కిటికమ్మడి కూర్చున్నా సార్. వాము ఎక్కడ 666, 888, 222, 000 అన్నీ వరుసన పడుతున్నాయి. కార్లకు లారీలకు అన్ని నెంబర్స్లు అన్ని నెంబర్స్లో పడుతుంటే నా జీవితం ధన్యమైంది, నా ఇష్టమా నాకు కనెక్ట్ అయినావు తల్లి, నువ్వు ఇన్ని నెంబర్లు తీరు కాపాడుతున్నావు. నా బిడ్డ విజయవాడ బస్ స్టాండ్కి వస్తారు ప్రతి ఒక్క నెంబరు నాకు కనిపించినాయి, నా కండ్ల నిండా కనిపించినాయి, నా మైండ్ మంచిగా తృప్తి అనిపించింది. ఇది ఒక్కటే తప్పిపోయింది. ఏంటిది 786 అవపడలేదు, అన్ని నెంబర్లు అవపడ్డాయి, 786 అవపడలేదు. ఇక బస్ స్టాండ్కి దిగినాం, మాల్లుడు వచ్చిండు తీసుకొని పోయిండు. ఇంటి దగ్గర పోయినా కూడా 786 అవపడలేదు. ఏంది ఏమన్నా నెంబర్ అవపడలేదు, నాకు ఇవన్నీ అవపడ్డాయి, ఏందో మరి ఈడ అని అనుకున్నాం. సర్లేమని నైట్ ఉన్నాం. ఇక పొద్దున్నే రెడీ అయ్యి సార్ ఫోన్ చేసిన, రెడీ అయ్యి ఇడికొస్తారకే పద్మావతి ఇక 786 వంచింది. నాకు చాలా తృప్తి అనిపించింది. ఇక అన్ని నెంబర్లు ఓకే అయినాయి, ఇక మంచిగా ఉంది, సూపర్గా ఉంది, సూపర్గా ఇలా మటన్ లేదు. 1 కోట్లకు అధిపతులం అయినట్టు మాకు ఫీలింగ్ సార్, నీ వల్ల మాకు ఎంతో. కోటేశ్వరులకి, ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి నా కృతజ్ఞతలు. మన గురువు గారైన విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు.
తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, వారి భార్యామణి గారికి పిల్లలకి నా కృతజ్ఞతలు. ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. సరే జరిగింది కంపల్సరీ మీ దగ్గర వచ్చి చెప్పుకుంటా, అదేంటి అనేది మీకు చెప్పుకుంటా, కాకపోతే ఇప్పుడు చెప్పను. అయితే అది అయిపోయింది. తర్వాత ఇక వారం రోజులు ఏడ్చాను, చేశాను, అంత అయిపోయింది. ఇక తర్వాత చిన్న అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్లో మంచిగా అనిపించట్లేదులేండి. ఎందుకంటే నా ముందు ఒక పెద్ద సమస్య ఉండిపోయింది కదా, దానివల్ల నేను మంచిగా లేని గురువుగారు ఈ నెల మాత్రం. కాకపోతే చిన్న చిన్నవి అయితే జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాయి. నేను ఇట్లనే ధ్యానంలో కూర్చుంటే ఒకరోజు ఇట్లనే గురువు గారు ఉస్మాని గారు వచ్చారు. వచ్చి నేను చెప్పుకున్న తర్వాత నేను ఎప్పుడు అందరూ అంటారు కదా, ఎప్పుడు విశ్వమణి గారికి అంత శక్తి ఉంటే అది ఇదని అందరూ అనుకుంటుంటారు కదా, చేస్తుంటారు కదా, సరేలే అని మామూలుగానే అనుకునేదాన్ని. ఆ రోజు వచ్చి గురువుగారు వచ్చి చెప్పేశారనమాట, ఇంత అదృష్టాన్ని నువ్వు కాదనుకున్నావు కదమ్మా అని అన్నారు. అంటే అంత అదృష్టాన్ని కాదనుకోవడం అదేంటి గురువు గారు అన్నా ఫస్ట్. అన్న తర్వాత నువ్వు అదృష్టాన్ని కాదనుకున్నావమ్మా అన్నారు. ఇంత అదృష్టం నీకు ఎక్కడ రాదు, నువ్వు కాల జన్మరాలు అమ్మా అన్నారు. ఎందుకు గురువు గారు అన్న అంటే నువ్వు ఒక అదృష్టం నువ్వు వదులుకున్నావట. లేదు గురువుగారు నేను వదులుకోలేదు, నాకు ఉంది, అది నాకు తెలుసు అని చెప్పి నేను అన్న తర్వాత గురువు గారు అన్నారు కదా, అది తెలిసిన తర్వాత నేను ఏడ్చి అది జరగొద్దు, నేను ఒకటి కోరుకున్నా, ఆ రుణం నేను తీర్చుకుందాకా అది జరగొద్దు, ఆ రుణం తీర్చుకున్న తర్వాతనే అది జరగాలి అని చెప్పి నేను అనుకున్నది, నా మనసులో నేను అనుకున్నది గురువు గారు గుర్తు చేశారు వచ్చి ధ్యానంలో. నువ్వు ఒకటి అనుకున్నావు కదమ్మా, ముందు ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు డబ్బు గురించి ఇవన్నీ అప్రమేషన్ కోరుకుంటున్నావు, అవన్నీ పక్కన పెట్టు, నువ్వు అనుకున్న ఒక కార్యం నీకు ముందుంది, నీకు గుర్తుందా అన్నారు గురువు గారు. ఉంది గురువు గారు అనుకున్నాం. అమ్మా నేను గురువు గారిలో ఏదో అంటే చూడండి, శివుడాజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు. నేను ఒక ముస్లిమ్స్ అమ్మాయిని, శివుడాజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు కదా. ఆ శివుడిలో మూడో కన్ను నేను విశ్వమణి బాబు గురువు గారిలో చూశాను. నేను అదే 100% కాదు, 1,00,00,000% నేను చెప్తున్నా. విశ్వమణి బాబు గారి శక్తిలో అంత మూడో కన్ను చూశాను. నాకు శివుడే, విశ్వమణి బాబు గారు శివుడు. నేను అంత శక్తిని, ఆయన అంత శక్తిని చూశాను. తర్వాత మళ్ళీ ధ్యానంలో మళ్ళీ ఒకరోజు వచ్చి దండం పెట్టుకుంటుంటే, కాళ్ళ దండం పెట్టుకుంటుంటే గురువుగారు కనిపించలే, శివలింగమే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి జ్ఞానంలో కాళ్ళ దండం పెట్టుకుంటే గురువుగారి దగ్గర పాదాల దగ్గర దీపాలు వెలుగుతున్నాయి, 2 కాళ్ళ దగ్గర 2 దీపాలు వెలుగుతున్నాయి. అట్లా నేను అన్నీ మీ గురించి చాలా నేను అనుభవాలు చేసుకున్నా గురువుగారు. మీరు ఎంత గొప్పవారో నేను తెలుసుకున్నా. కాకపోతే నాకు ఈ బాధ ఉండటం వల్ల ఈసారి నేను ఏది కూడా సరిగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను. ఆ బాధ పోయిన తర్వాత నేను ఏమన్నా చేస్తానేమో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నాకు ఒక బాధ ఉంది, అది చెప్పుకోలేను. జరిగిందనమాట. అసలు అది ఎవరికి దక్కిన అదృష్టం అయితే నాకు దక్కిందండి. అది ఎప్పుడో తర్వాత అయితే మీకు చెప్పుకున్నది. అసలు ఇలా జరిగిద్దా, ఇలా ఉంటుందా అని చెప్పి నేను ఈ విషయంలోకి దిగింది కూడా అందుకనేమో, ఆ రుణం తీర్చుకోవడానికి, అది ఆపడానికి నేను ఈ విషయానికి కనెక్ట్ అయ్యానేమో అనిపిస్తుంది, నాకు అనిపించింది. అదే నాకు గొప్ప విరాకిలు. ఇక మొన్న మా పాప వాళ్ళ బాబు ఒక రోజు మొత్తం, మా చిల్లి వాళ్ళ బాబు ఒక రోజు మొత్తం కనపడకుండా నైట్ ఎక్కడికి వెళ్ళాడు. 12 సంవత్సరాల బాబు. నైట్ మొత్తం చూసారంట, ఎక్కడ దొరకలేదు. 11ంటికి నాకు ఫోన్ చేసింది, అక్క ఇట్లా బాబు కనిపించట్లేదు అని. అంటే నేను అసలుకి అప్పటికి పని అయిపోయింది, మంచం మీద ఇక కూర్చొని ఇక విశ్వమణి బాబు గారి వీడియోస్ చూస్తున్నా ఆమె ఫోన్ చేసింది. అసలు ఆమె చెప్పంగానే ఫోన్ పక్కన పెట్టి, సరే నేను మళ్ళీ చేస్తాలే అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి ధ్యానంలో కూర్చొని, అసలు ఈ బాబు ఎక్కడికి పోయిండు ఏంటి అక్క, ఇట్లా ఒక బాబు వీళ్ళ ఫ్రెండ్స్లో ఒక బాబు అట్లనే బయటికి పోయి ఆ పిల్లగాడు కాలంలో దోసి చంపేసిండట ఒకసారి ఒక బాబుని. వాళ్ళతో తిరుగుతుండే, అక్క నా కొడుకు ఏమైనా అయిందేమో అని చెప్పి అది బాధపడుతుంటే నువ్వేం బాధపడకు అని చెప్పి నేను ధ్యానంలో కూర్చొని చూస్తుంటే, మా బాబుకి ఏం కావద్దు అని చెప్పి నేను చూసుకుంటే ఆ బాబు మంచిగానే ఉన్నాడు. కాకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు, వాళ్ళు అంటే ఒక తాగుబోతులు, సిగరెట్లు, గంజాయి అలవాటు ఉన్న పిల్లగాళ్ళు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నాడని చూపించింది విశ్వం నాకు. నేను ఎమ్మటే ఫోన్ చేసి నేను అన్నా కదా, వస్తాడే ఒక అర్ధ గంటలో నీ కొడుకు నీ దగ్గరకు వస్తాడు, నువ్వేం బాధపడకు, నీకు టెన్షన్ ఉందంటున్నాను, పోలీస్ స్టేషన్కి పోయి మీకు కేసు పెడతా ఉంటున్నారు కదా, నీ సంతోషం, నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు పోయి కేసు పెట్టు అని చెప్పి అన్నా. అంటే ఇంటికి పోయి బయలుదేరేసరికి ఎమ్మటే బాబు వచ్చేసిందట. అప్పుడు అసలు చాలా సంతోషంగా. అయితే ఆ బాబుని సాయంత్రం నా దగ్గర తీసుకొచ్చింది. ఎంత అడిగినా, ఎవరు అడిగినా ఏం చెప్పట్లేదు. నేను అన్నగా విశ్వమణి బాబు గారి ఎంత శక్తి అంటే, విశ్వానికి నేను కరెక్ట్ అయింది నిజమైతే వాడు ఎక్కడికెక్కడికి పోయేది అన్నది పూసగుచ్చకుండా అందరి ముందు, వాళ్ళ తల్లిదండ్రుల ముందు, నా ముందు చెప్పరా అని చెప్పి చెప్పిస్తే వాడు ఉన్నదన్నంతా చెప్పేసింది, ఇట్లా సంగతి అని చెప్పి. అదొక మిరాకిల్.
అది అయిపోయిన తర్వాత నాకు నెల రోజుల నుంచి కాలు నొప్పిలు వస్తుంది, ఇక్కడ పై నుంచి కింద వరకు నొప్పిలు వస్తుంది బాగా. అసలు కూర్చొని కూడా అప్రమేషన్ చేసుకోలేకపోతున్నా. అయినా కూడా బలవంతంగా కూర్చొని ఇక్కడ దిండు లాంటిది ఎత్తు పెట్టుకొని అట్లా అప్రమేషన్లు చేస్తూ ఉన్నా. రోజు చేస్తుండగా ఇక ఫస్ట్ హాస్పిటల్కి పోవాలన్న టాక్ అయితే లేదు, ఇదే తగ్గిపోవాలన్నట్టుగా చేస్తున్న కొద్దీ ధ్యానంలో ఒక రోజు ఏమైందంటే నువ్వు వాకింగ్కి పో అన్నట్టుగా అనిపించింది. పట్టేసింది నీ కాలు పైనుంచి దాకా పట్టేసింది, నువ్వు వాకింగ్కి పో అన్నట్టుగా అనిపిస్తే ఓపెన్ జిమ్లో పార్కులో ఉంటాయి కదా, దాంట్లో ఇట్లా అనేది ఉంటుంది కదా, దాంట్లో పోయి చేస్తే అప్పుడు ఒక 5 days పోయా. 5 days తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి నరం పట్టుకున్నది కలుపుకున్నది వదిలేసింది. అర్థమైపోయింది నాకు చేస్తుంటే 5వ రోజు తర్వాత. కాకపోతే కింద నుంచి ఇక్కడ దాకా మాత్రం పోలేదు గురుగారు, నొప్పి అదంతే ఉంది. ఆ నొప్పి వల్ల ఒక నెల రోజుల నుంచి రోజు జ్వరం వస్తుంది, అసలు నేను హాస్పిటల్కి పోవట్లేదు. కొంచెం నొప్పి ఉంది గురుగారు, ఆ నొప్పితో బాధపడుతున్నా. ఆ నొప్పి కూడా పోవాలని కోరుకుంటున్నా, మీ ఆశీర్వాదం కావాలి. కొంచెం అది కూడా వెళ్ళిపోయింది, ఆ నమ్మకం ఉంది నాకు. కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారు, అసలు జ్వరం కూడా వస్తుంది గురుగారు బాగా. ఇక మిగతా అన్నీ ఇక నేను భయపడకుండా ఇప్పుడు నాకు 15 లక్షల రూపాయలు నేను ఇవ్వవలసిన వాళ్ళందరికీ ఇచ్చేయాలి. వచ్చే గురువు గారి క్లాస్కి వచ్చేసరికి నేను ఇవన్నీ ఇచ్చేసి నేను చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఆనందంగా నేను రావాలి. అలాగే మా పాప పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ జాబ్లకి అప్లికేషన్ పెట్టుకుంది. నా కూతురు పోస్ట్ ఆఫీస్ జాబ్ వచ్చేసింది, గవర్నమెంట్ జాబ్. అది జాబ్ కూడా చేస్తుంది, నేను జాబ్ కూడా చేసేస్తుంది కూడా నా కూతురు. నేను అప్పట్లో విజిలేషన్లో నాకు ఎలా చేస్తుంది, అది ఆ డ్రెస్ వేసుకొని అది స్కూటీ మీద క్యాబ్ పెట్టుకొని ఇంటికి పోయి ఇచ్చేస్తున్నట్టు కూడా నేను అప్లికేషన్లో చేసేసుకున్నాను, నాకు వచ్చేసింది. అంతే అది నాకు జరిగిన మిరాకిల్స్ అవి. ఇక క్లాసు చాలా బాగుంది, ఇక్కడ భోజనాలు అన్నీ బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసిన స్వర్ణ ప్యాలెస్ హోటల్కి కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న యజమాన్యానికి, కెమెరామ్యాన్స్, తమ్ముళ్ళందరికీ కృతజ్ఞతలు. అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. డబ్బు టానిక్ అయినటువంటి విశ్వమణి బాబు గారికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ విచ్చేసినటువంటి అదృష్టవంతులకి, కోటేశ్వర్లకి, ఆరోగ్యవంతులకి అందరికీ పేరున కృతజ్ఞతలు. సో విజయవాడ క్లాస్ చాలా బాగుంది సార్. క్లాస్ కంటే ముందు గురువు గారు ఇంకా చాలా బాగున్నారు, క్యూట్గా. సో నేను అంగన్వాడీ ఆయాగా పనిచేస్తూ మళ్ళీ పే వ్యాలెట్ అనే దాంట్లో 73,000 శాలరీ తీసుకుంటూ ఫర్ మంత్లీ 80,000 టోటల్ తీసుకుంటున్నాను. సో దీనికి ఎంతో కారణం మన విశ్వమణి బాబు గురువు గారు ఆశీస్సులతోటి నేను ఈరోజు రాస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలాగే చేసుకోండి, మాలాగే అందరు కోటీశ్వర్లు ధనవంతులు అవుతారని కోరుకుంటున్నాను. సో అలాగే ఈ సంవత్సరానికి వచ్చేసి ప్యాకేజ్ 8 లక్షల ప్యాకేజ్ సార్. అలాగే ఇంకోటి 20,000 కట్టాను దశాల పాస్ అని, అది సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీ. టోటల్ 16 లక్షలతో ఈరోజు నేను నా అకౌంట్లో డబ్బులు చూస్తూ ఉన్నాను సార్. దీనికి అందరికీ మీ ఆశీస్సులతోటే నేను ఇంత. సో ఒక చిన్న స్లోగను, రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది మన విశ్వమణి బాబు గారేలే. డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బారావు గారు అంటారు, ధనముంటే అప్సలమ్మనే అప్సరసగా చూస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ 2 వాక్యాలు చెప్పాలనుకున్నా నేను. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని మార్చేది మన విశ్వమణి బాబు గారేలే. థ్యాంక్ యూ సార్. ఈరోజు క్లాస్ చాలా బాగుంది. ఒంగోలు క్లాసు, విజయవాడ క్లాసు. తక్కువ జీతం తీసుకుంటూ ఎక్కువ జీతం తీసుకుంటున్నాను కాబట్టి నాకు విశ్వ కళ్యాణం చేయాలనిపించింది కాబట్టి నేను ఎల్లో పేపర్లు అందరికి అందజేస్తున్నాను. అలాగే ఒక 2 days బ్యాక్ ఎర్లీ మార్నింగ్ నేను ఆ రోజు ఎందుకో లేవలేకపోయాను. గురువు గారు వచ్చి లే అంటున్నారు. దెబ్బతో లేసి కూర్చొని ఇంకా ధ్యానం చేసుకొని నడుపుకుంటా ఉన్నాను. సో ఈ పే వ్యాలెట్ బ్రాంచ్ అనేది కొంచెం రాజకీయ పరంగా ఒత్తిడి జరుగుతూ ఉంది సార్. అయినా కానీ ఆన్లైన్ వర్క్ జరుగుతుంది. సో నా కింద 8 మంది జాయిన్ అయ్యారు. 8 మంది 50,000 73,000 తీసుకునే వాళ్ళే. వాళ్ళలో 2 ఇక్కడే ఉన్నారు మన లైవ్లోనే.
ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి సార్. అది బాగా జరగాలని, అందరూ కోటీశ్వరులు అవ్వాలని అందులో కూడా నేను చాలా చాలా కోరుకుంటున్నాను సార్. నా పేరుతో అంటే నేను చెప్పిన మాటలు విని మన సబ్జెక్ట్లో ఉన్నవాళ్ళు, విజయనగరం నుంచి రీసెంట్గా సూర్యబాబు అని జాయిన్ అయ్యాడు, 10th క్లాస్ స్టూడెంట్. తనకి 50,000 శాలరీ సార్. నేను చాలా చాలా గొప్పగా అనుకుంటున్నాను తన గురించి. ఎందుకంటే మనం ఒక మాట చెప్పినప్పుడు మన మాట విని తను ఫాలో అయ్యి, అసలు బ్రాంచ్ చూడలేదు, అసలు ఎక్కడో ఏందని కూడా తెలియదు తనకి. నేను ఇలాగే ఫీడ్బ్యాక్ ఇచ్చాను కాబట్టి నా ఫీడ్బ్యాక్ విని తను యాక్సెప్ట్ చేసి ఈరోజు 50,000 శాలరీ తీసుకుంటున్నాడు అతను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే తెనాలి నుంచి వచ్చింది ఆవిడ, ఇక్కడే ఉన్నారు, అమ్మాయి పేరు ఐడియా లేదు. తను కూడా రీసెంట్గా జాయిన్ అయ్యింది. 50,000 శాలరీ తనకు కూడా 10th క్లాస్ స్టూడెంట్. 3,30,600 వాళ్ళు పే తీసుకుంటున్నారు సార్. అలాగే ఎవరైనా సరే ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు సార్. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వర్క్ కూడా ఏం లేదు, మేము ఇంటి దగ్గర ఉండే చేసుకుంటున్నాము, ఇంటి దగ్గర ఉండే ఫేస్ అథెంటికేషన్ చేసుకుంటున్నాము. నాలాగే అందరూ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్, నా మనస్ఫూర్తిగా. మీ క్లాస్కి వచ్చాను కాబట్టి నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది మీరు ఇందాక నాకు చాలా మాటలు చెప్పారు. నేను అసలు ఆ సంతోషం పట్టలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే నేను చూడని ఊర్లన్నీ చాలా చాలా ఊర్లు చూసేస్తున్నాను. నెక్స్ట్ విజయనగరంలో కూడా రాబోతున్నాను, ఇంకా చాలా ఊర్లు చూడబోతున్నాను. నెక్స్ట్ తిరుపతికి వస్తాను, విజయనగరం వస్తాను. మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాను సార్. నేను మాత్రం వదిలేదే లేదు, తగ్గేదే లేదు. స్వర్ణ ప్యాలెస్కి కృతజ్ఞతలు, ఇక్కడ వడ్డించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, కెమెరామ్యాన్కి కృతజ్ఞతలు, ఇక్కడ సహకరించిన అన్ని వస్తువులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. నా కృతజ్ఞతలు. యశ్మన్ బాబు గారికి కృతజ్ఞతలు, వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, వాళ్ళ భార్యమానికి కృతజ్ఞతలు, వాళ్ళ పిల్లలకి కృతజ్ఞతలు. సార్ నేను ఇది 2వ క్లాస్ సార్. నేను ఈ క్లాస్ అంటే ఈ సబ్జెక్టులకు రాకముందే 4-5 సార్లు నాకు మీ వీడియో వచ్చింది సార్. వీడియో వచ్చి నేను చాలాసార్లు 2 సంవత్సరాల నుంచి ఒక అతని దగ్గరికి నేను తిరుగుతుంటే పదే మీ వీడియో వస్తుంది సార్. అంటే మీరు నమ్మండి అని చెప్పేసి, కానీ ఏటో నేను లైట్ తీసుకున్నాను సార్. ఏంటి 10 సార్లు నాకే ఎందుకు వీడియో వస్తుందని చెప్పేసి ఒకరోజు నేను చూశాను సార్. మొత్తం వినండి. నీకు నువ్వు నమ్ము, ఏదైనా సాధించగలవు, నీకు నువ్వు నమ్ము, ఏదైనా నువ్వు సాధించగలవు అని చెప్పేసి అంటే, నాకు నీకు నమ్మంటే ఏంటి, నా దగ్గర ఏమి లేదు, డబ్బు లేదు, ఏమి లేదు కదా, నాకు నేను నమ్మితే ఎలాగని చెప్పేసి మీరు ఒక పాట వచ్చింది సార్, డబ్బు సంపద అని చెప్పేసి అంటే, డబ్బు సంపదని నేను 2 రోజులు అన్నాను సార్. మాకు నెక్స్ట్ ఆ 3వ రోజులే మాకు మిరాకిల్ జరిగింది సార్. మా మిసెస్కి డ్వాక్రా డబ్బులు అంతే సార్. మాకు చాలా మిరాకిల్ జరిగాడు. ఎందుకంటే డబ్బులు మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి సార్. ఫోన్లు చేస్తున్నారు. ఎలాగని ఆలోచిస్తే డబ్బు సంపద అనగానే మాకు లోన్ వచ్చింది సార్. మా భార్యకి 2 లక్షల రూపాయలు వచ్చింది సార్. మన క్యాష్కి వచ్చాను సార్. నేను హైదరాబాదు మీరు ఎప్పుడైతే చెప్పారో నేను నమ్మని చెప్పేసి, నేను ఎలాగైనా సంపాదించాలనే ఆలోచనతో కసితో నేను హైదరాబాదు, మా మిసెస్ చెప్పిన హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, నేను షూటింగ్లోకి వెళ్తాను, నేను గొప్ప స్థాయిలో సాధిస్తాను, ఎలాగైనా ఉన్న స్థాయిలోకి వెళ్తాను, నేను ఎలాగైనా సాధించి గొప్ప స్థాయిలోకి వస్తాను అని చెప్పేసి నేను పట్టుదలగా వెళ్ళాను సార్. మీ సబ్జెక్ట్స్ పట్టుకొని వెళ్ళి నాకు అక్కడక్కడ చిన్న మిరాకిల్ జరిగాయి సార్. నేను అనుకున్నాను, అంటే అందరూ అనుకుంటారు అనమాట, ఏడు పిచ్చోడు ఏంటి, పెద్ద హీరోలు ఉన్నారు, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేట్రా చేసేది, వాళ్ళు నువ్వెవడవో తెలియదు అని అంటే, లేదు నేను ఎలాగైనా ఆయన దగ్గర నేను ఎలాగైనా వెళ్తాను అని చెప్పేసి మీరు చూడండి అని అన్నాను. బట్ 10 నిమిషాల్లో సార్ నేనే అక్కడికి వెళ్ళా. అంటే రూమ్లోకి వచ్చారు సార్. మేము హాస్టల్లో ఉంటే, రవి నువ్వేమనుకుంటే అవే జరుగుతుంది ఏంటి అని అంటే, నాకు విశ్వం ఉంది, నాతో విశ్వం ఉంది కాబట్టి నాకు అన్నీ జరుగుతుంది. ఇంకా నేను గురువుగారి క్లాస్ తెలుసుకోవాలని చెప్పి సార్, మీ క్లాస్ అనుకోండి, నేను ఆల్రెడీ మీది 12వ నెల 14వ తారీఖు క్లాస్ సార్. నేను 11వ నెలలోనే నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. మా మిసెస్ కూడా నేను చెప్పలేదు. విజయవాడ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మీ క్లాస్కి వచ్చాను సార్. 14వ తారీఖు 12వ నెలలో వచ్చాను.
డైరెక్ట్గా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను సార్. హైదరాబాద్లో వెళ్ళిపోయి నాకేం చేశారంటే నైటీ సెట్ రాశారు సార్. నేను అప్లికేషన్ చేసుకున్నాను మెరల్లో అనుకుంటే నీ మంత్రాలు చింతకాయలు కూడా ఏం చెప్పకు, 10 మంది ఉన్నాము, 10 మందిలో నువ్వు అవ్వదు, లేదు సపరేట్గా నువ్వు రూమ్ తీసుకో ఏదైనా చెప్పేసి నేను మెడిటేషన్ చేసుకున్నా. నా చుట్టూ చెవిలో చెరలు పెట్టేసి చేశారు సార్. నాకు ఇది కాదు కరెక్ట్ కాదు, ఇది కాదు కరెక్ట్ కాదు అని నా మైండ్ చెప్పి నేను డైరెక్ట్గా నా ఇంటికి వచ్చాను సార్. ఇంటికాడ నేను అఫర్మేషన్ మిర్రర్ వర్క్ అన్నీ చేసుకున్నాను సార్. ముద్దు పెట్టేసేస్తాడు, పిచ్చోడు అయిపోయాడు, మెంటలోడేటిడి అని చెప్పేసి నా భార్య అనేది ఏంటంటే నేను ఎనీ టైం ఫాస్ట్గా ఉన్నాను, నవ్వుకుంటున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఆమెకు తెలియదు, నవ్వుకుంటున్నాను పిచ్చోడు పెట్టా అని చెప్పేసి నేను పేమ్ కట్టించుకున్నాను సార్. నేను అంటే అన్నీ ఉన్నట్టు పేమ్ కట్టించుకున్నాను. మిర్రర్ మీదన పెట్టుకొని కింద మిర్రర్ పెట్టేసుకొని దాన్ని చూసుకొని ఎప్పుడు నేనే చెప్పుకుంటున్నాను సార్. డబ్బు సంపద ఇవన్నీ నావే, అవన్నీ నా ఆల్రెడీ వచ్చావు, నాకు ఎప్పుడో వచ్చావు, నాకు ఇష్టం నాకు ఇచ్చిందని చెప్పి నేను అనుకుంటే పిచ్చోడు పెట్టరు బాబు, ఆ అద్దమో పొడేలు తీసి నేను బయటపడేస్తాను అన్నాను. లేదు నాకు ఇష్టం ఉంది, వాళ్ళందరూ నాకు మారాలు. నా పిల్లలు కూడా సేమ్ సార్, ముగ్గురు ఒకటైపోయి నన్ను ఇలాగన్నారు. నాకు మిరాకిల్ ఏంటంటే నా భార్య నా పిల్లలు అందరూ కూడా ఇప్పుడు నా మాట వింటారు సార్. నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క రోజు నేను చెప్పను ఆమెకి, ఎందుకంటే నేను మార్చుకున్నాను ఆమెని. తెల్లవారు రాగానే మా ఇంటికి వస్తారు సార్, బోని వేయమంటారా మా మిస్సెస్ గారు. బోని వేస్తే అమ్మ నీ బోని వేస్తే మాకు ఏదైనా ఇలాగ వెళ్ళి అయిపోద్దమ్మా అని చెప్తే నేనేం అమ్మ నేను చెప్పలే, డైలీ కాయగూరలు అంటే గోసేవ చేయమన్నారు సార్, చేయమన్నారు కదా, ప్రతి ఒక్క రోజు కాయగూరలు నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క ఆకుకూర బీట్రూట్ అన్నీ సార్, ప్రతి ఒక్క రోజు గోసేవ చేస్తాను సార్. నేను మా మిస్సెస్ చెప్పలేదు సార్, రోజుకి రైస్ వండేస్తాను సార్ కుక్కలకి. అసలు నేను చెప్పలేదు, వేస్ట్ అన్నము బయటికి వేయకండమ్మా, ఒక పేటు పెట్టేసి ఆ పేటులోని మాత్రమే మీరు వెయ్యండి, వేస్ట్ చేయకండి, మనం ఏదైనా సేవ చేయాలి కదా అని చెప్తే అదే మొక్క అన్నం సార్. 3 రోజులు ఆమె వేసింది. ఆమె చెక్క ముందే అన్నము డైరెక్ట్గా ఆమె వండేసుకుంది. ఏమమ్మ వండేస్తున్నామంటే నేను కూడా సేవ చేయాలి ఆయన అని అన్నది. ఎందుకంటే నేను ఇష్టంతో నేను అనుకున్నాను కదా అందరూ మారాలి కదా అని చెప్పేసి ఆమె కూడా అఫర్మేషన్ చేసుకుంటాను సార్. ఇందులో మిరాకిల్ బోల్డ్ మిరాకిల్ చిన్న చిన్న మిరాకిల్ జరిగాయి సార్ నాకు. నేను ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు వరకు పర్లేదు సార్. 2 నెలలు విశ్వం నాకు చాలా పెట్టేసింది సార్, ఇబ్బందులు పెట్టేసింది సార్. నాకు ఎలాగైనా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటాను, ఎలాగైనా ఎదుర్కొంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నిరాశ పడతావో అక్కడ విజయం ఉన్నది మన ఇస్మాన్ బాబు గారు చెప్పారు కాబట్టి నేను ఎలాగైనా నేను సాధిస్తాను. ఈ నెల కాకపోతే ఇంకో నెల అనుకున్నాను, నాకు ఎలాగైనా వస్తుంది, ఈవేళ రాపాయి. ఫోన్పే చేశారు సార్, అర్జున్ ఫోన్ చేశారు, నేను సాయం చేయమని అన్నారని చెప్పేసి ఇంచుమించు నేను దగ్గర ఇంచుమించు 10 లక్షల వరకు నేను సాయం చేశాను సార్. ఈ సబ్జెక్ట్ రాకముందు నేను సాయం చేశాను సార్. తర్వాత సబ్జెక్ట్ వచ్చిన తర్వాత కూడా చేశాను సార్. కానీ ఫోన్పే చేసేస్తాను రవి అని చెప్పేసి మా అకౌంట్లోకి ఆయన పెట్టాడు సార్. ఫోన్పేలోను అకౌంట్లో ఆయన పెట్టాడు, డబ్బులు వేస్తాను అన్నాడు. నేను ఎంతగానో ఎదురు చూస్తాను, డబ్బులు వేయలేదు ఏంటి అనేది విషయం టెస్ట్ చేస్తుందా నాకు. ఈరోజు అతని దగ్గర 10,000 రాలేదంటే నాకు 1 రూపాయలు వచ్చేస్తుంది, ఎలాగైనా వస్తుంది. మా మిస్సెస్ అంటాడు, ఏంటి వచ్చేది 1 రూపాయలు, నువ్వేం చేసేది ఇంట్లో కూర్చొని అన్నావు, నీకెలా డబ్బు వస్తుంది అంటే నాకు వస్తుంది, విశ్వం నా దగ్గర ఉందిగా, నేను ఏమి కోరుకుంటే నాకు అది వస్తుంది. నేను అనుకున్నా. అక్కడ మిరాకిల్ బోల్డ్ జరిగావు సార్. మా పాప ఆ అమ్మంది, ఆ అమ్మకి చెయ్యి పొంగిపోయింది సార్. డాక్టర్ గారిని పిలుచుకుంది. ఆమె చెప్పలేదు, డాక్టర్ని పిలిచారు. అంటే మాది పల్లెటూరు సార్, మాది శ్రీకాకుళం సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేశాను, రాజమండ్రి క్యాస్కు రావాల్సింది, మా మిస్సెస్ గారు వస్తారా అని చెప్పేసి నేను విజయవాడ క్యాస్కు నేను తీసుకొచ్చాను సార్. వేలికి పొంగిపోయింది సార్. పొంగిపోతే ఆపరేషన్ చేయమని చెప్పారు డాక్టరు. ఇంటికి వచ్చారు సార్ ఆర్ఎంపీ డాక్టర్లు. ఏం అవదమ్మా ఆపరేషన్, దాన్ని ఎందుకు చేస్తావు, ఆపరేషన్ దేన్ని చేస్తావని చెప్తే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాం సార్, బాగోలేదని చెప్తే ఏం లేదమ్మా ఇంటికి వెళ్ళేలోపు నీకు తగ్గిపోద్ది, నీకేం ఉండదు, ఆపరేషన్ లేదు ఏమీ లేదు, డాక్టర్లు అనేది మనకు కాదు, అది ఉన్న దేహం మందే, డాక్టర్లు మన సబ్జెక్ట్లో లేరు అని చెప్పాను సార్. ఇంటికి వచ్చే లోపు ఆయనకి అదే పెగిలిపోయింది మొత్తం. మా పాప ఇంచి చదువుతుంది సార్, ఆల్రెడీ ఎగ్జామ్స్ రేపటి నుంచి సార్. ఆమె ఏం చేసిందంటే 4 నెలల నుంచి ఇంటికాడ ఉంది సార్, చదవట్లేదు, ఏం చేయట్లేదు. అమ్మ ఏమనకు, నువ్వేదంటే అది రెంటికి వస్తుంది, ఏమనకు, వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచి బుద్ధిమంతులు, మా దివ్య చాలా బాగా చదువుతుంది, పిల్లలకి ఎంకరేజ్ చెయ్యమ్మా, వాళ్ళు నా చెప్పిన మాట వింటున్నారు, చాలా బాగా చేస్తున్నారని వినమ్మా, ప్రేమగా పిలమ్మా, ప్రేమ ఇస్తేనే ప్రేమ వస్తుందని చెప్తే నువ్వు పలకో, నువ్వు చెప్పగలే, నీకేం తెలుసు అని చెప్పేది ఆమె.
ఎందుకంటే లేటీలో ఉన్నారు కదా, ఫాస్ట్గా నేను తెచ్చుకోవాలి కదా, వీళ్ళందరూ నేను ఫాస్ట్గా తెచ్చుకోవాలని నేను అందరూ ఫాస్ట్గా మార్చుకున్నాను సార్. ఈ సబ్జెక్ట్లో ఉన్నారు. మా పాప ఆల్రెడీ వెళ్ళిపోతాను సార్, బుక్కులు పోయేవి, నేను వాళ్ళు బోర్డు రాసుకోవాలా డాడీ, ఏం చేయాలంటే అమ్మ ఏం లేదమ్మని వెళ్ళు, సార్ నీకు ఎంత షిట్టో దా దివ్య దాయమ్మ అని పిలిచి నీ రాయమ్మ పర్లేదు నీకేం లేదని చెప్పేసి అంటారు సార్. లేదు డాడీ నాకు ఆ సార్ సంగతి నీకు తెలియదు అన్న, నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా అన్న, బస్సు ఉన్నాను అన్న, నాకు సార్ ఏమండు నన్ను పొగుడుతారనుకో, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, సేమ్ అదే జరుగుద్దు అని చెప్పాను సార్. వెళ్ళింది సార్ పిలిచారు, దివ్య డ్రామా అని అన్నారు. ఏమ్మా ఏమైందంటే ఏం లేదు సార్ అన్నది. సరే చదవాలో ఫస్ట్ క్లాస్ లోపు నీ పాస్ అవ్వాలో సార్ చెప్పారు సార్. చెప్పిన వెంటనే డాడీ అని ఫోన్ చేసింది సార్. వెంటనే ఒక పావు గంటలోనే ఫోన్ చేసింది, సార్ డాడీ నాకు సార్ ఏం అనలేదు అంటే నాకు మిరాకిల్ జరిగింది సార్, నాకేం అన్నదని చెప్పేసి చాలా ఆనందం సంతోషంగా నా పాప ఫోన్ చేసింది సార్. నెక్స్ట్ ఏం చేసిందంటే మా మిస్సెస్ మా పాప పెద్ద పాప ఉంది సార్, మ్యారేజ్ చేస్తాము, చిన్న డిస్టర్బ్లు అయ్యావు, సార్ని అడిగేసి ఏమైనా డిసైడ్ చేస్తామమ్మా, లేట్లీ ఉన్న పిల్లలు ఏమి నడాలనుకుంటో దాని రకంలో నడిపిస్తాం. ఎందుకంటే మనం సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి విషం ఏదో చూపిస్తే అదే, మనం ఇంకేం దానికోసం ఆలోచించవద్దు. విషం ఉంది కదా, విషం మీద వేస్తాం అనుకో, మనకి ఏదనుకుంటే అదే. పాప ఆల్రెడీకి మ్యారేజ్ చేస్తాను సార్. మ్యారేజ్ చాలా ఇల్లు తీసుకున్నాను, ఇంచుమించు నాకు 50 లక్షల రూపాయలు నేను ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నవి సార్. ఈఎంఐ వస్తోడికి నెలకు వస్తోడికి 70,000 ఈఎంఐలు కడతాను సార్. నేను సబ్జెక్టులకు వచ్చిన తర్వాత 2 నెలలు నేను చాలా ఇబ్బందులకు గురాను సార్. కమ్మలు పెట్టేసి ఈ 2 నెలలు ఈఎంఐలు నేను కట్టాను సార్. నాకు కొంచెం ఈ అమౌంట్ రావాలి. అందులోనూ నేను మరి 3 రోజులు వెళ్ళాను సార్. 3వ రోజు నాకు మిరాకిల్, చాలా పెద్ద మిరాకిల్ జరిగింది సార్. చాలా పెద్ద మిరాకిల్, మామూలు మిరాకిల్ లేదు. నేనేం తెలియదు, నేను చదువుకోను, ఏలుముద్రోడ్ను. ఒకటి ఏమైందంటే నేను అంటే సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత నేను ఎలాగైనా సినిమా ఫీల్డ్లో మంచి రేంజ్కి వెళ్ళాలో, మెగాస్టార్ చిరంజీవి కన్నా గొప్ప స్థాయిలో నేను ఉండాలో నా కసి చాలా ఉంది సార్. ఎందుకంటే చిన్నప్పుడు ఉందా చాలా తెలివైనోడు చాలామంది అన్నారు సార్. కానీ ఈరోజు ఈ సబ్జెక్టుకి వచ్చిన తర్వాత నా తెలివితేటలు ఇప్పుడు నేను అనుకుంటున్నాను అనమాట. నా తెలివైన వాళ్ళు అలా అన్నారు. ఈరోజు నీ తెలివితేటలు ఈగా ఉన్నవని విశ్వం నాకు ఈవేళ నాకు దారి చూపించింది సార్. మిరాకిల్ ఏం జరిగిందంటే నేను ఆల్రెడీ వాట్సాప్లోను పెట్టిన నా ప్రొఫైల్ పెట్టాను సార్. నీకు పలానా దీనికి సెలెక్ట్ అయ్యారు, మీరు పల్లెటూరు సీన్కి మీరు సెలెక్ట్ అయ్యారు, పలానా డైరెక్టరు అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు సార్. మీ పేమెంట్ కూడా చెప్పారు సార్, 1,75,000 రూపాయలు నీకు సెలెక్ట్ అయింది నీకు అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు సార్. మీరు అర్జెంటుగా రావాలి, మీ పల్లెటూరు సీన్ ఒకటి ఉంది మీరని చెప్పేసి మీరు అర్జెంట్గా రావాలో రామోజీ ఫిలిం సిటీలోకి అని చెప్పారు సార్. మా మిసెస్కి వెంటనే నేను చెప్పానమ్మా ఇలాగ వచ్చింది నాకని. ఇంకేనాయనా అని చెప్తే నేను వెంటనే బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోతాం అనుకున్నాను. నేను సార్ ఆగాను, ఎందుకంటే మా అత్తగారికి చాలా నన్ను ఇంకేం కాదు సార్, చాలా నెగిటివ్లో పెట్టేస్తాను సార్. మా అత్తగారికి అంటే నాకు గోల్డ్ ఇచ్చారు, నేను ఆల్రెడీ దాన్ని పద్దు పెట్టాను సార్. అంటే దాన్ని ఇల్లు కొన్నాను, ఇల్లు కొనడం వల్ల గోల్డ్ ఇచ్చారు వాళ్ళకి. అది సులభంగా ఇచ్చేయాలని నేను మీ దగ్గరికి వచ్చాను సార్. అది 3 లక్షల పెట్టాను సార్ నేను. అది ఇంట్రెస్ట్ దగ్గరికి వస్తుంది, అది ఇచ్చేసి నేను వెళ్దాం అనుకున్నాను. నేను వెళ్ళిపోయినందుకు మా అత్తగారు రోజు ఆమెకి ఏమమ్మా మీ ఆయన ఉడిపించేస్తానని చెప్పినాడు. వచ్చినంటే ఏడిపించలేదని చెప్పేసి రోజు అడుగుతాను సార్. దాన్ని ఉడిపించేసి నేను వెళ్ళిపోద్దామని అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ మిరాకిల్ ఏంటంటే మా పాప మ్యారేజ్ అయింది సార్. మా ఆవిడ ఏమంటుందంటే హాస్పిటల్ తీసుకెళ్తాం నాయన, 4 నెలలు అయిపోతుంది కదా పిల్లలకు, డేట్లు అవ్వట్లేదు నాయన, తీసుకెళ్తామని అంటాను. అమ్మ నువ్వేం అవద్దు, నువ్వేం అవ్వదు, గాబరపడకు, నీ పాప ఫోన్ చేస్తుంది అయిపోద్ది. ఎందుకంటే నేను ఇస్మమ్మ నాన్న నమ్ముకున్నాను, కానీ ఇస్మమ్మ నాలో ఉంది కదా, ఎలాగైనా అయిపోద్దమ్మా, అయిపోద్దు, పిల్ల నీకు ఫోన్ చేసి చెప్తుంది, చూడు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం ఏం లేదు అని చెప్పి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఫోన్ చేసింది. వాళ్ళ తమ్ముడు గారు ఆర్ఎంపీ డాక్టర్ కదండి, చేసింది ఫోను, తమ్ముడు హాస్పిటల్కి వెళ్దాం రా, అదే మేనగోడలకి ఇలా ఉంది, నాకు కూడా బాగోలేదు కడుపులోను, ఎలాగ వెళ్దాము అర్జెంటుగా రా తమ్ముడు అని చెప్పేసి ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే నేనేం చెప్పాను, డేట్ అయిపోద్ది పాపం, బెడ్ దొక్కమని చెప్పారు కదా, డేట్ అయిపోద్ది, మీరు ఒక్కసారి డేట్ అయిపోద్దమ్మా, పాప ఫోన్ చేస్తుంది, ఒక్కసారి చూడమ్మా అని అన్నాను. ఈవినింగ్ కల్లా ఫోన్ చేసింది సార్, మమ్మీ నేను డేట్ అయిపోయాను అని.
హాస్పిటల్కి వెళ్ళాలంటే 20,000 అవుద్దని వాళ్ళ తమ్ముడు గారు చెప్పారు. 20,000 అవుద్ది అన్నారు. డేట్ అయిపోయింది. చాలా మెరాకిల్ జరిగింది ఆ అమ్మకి. గురించి నెక్స్ట్ సార్ నేను డాబా మీదకి వెళ్ళి నేను లెగిస్తోడికి కరెక్ట్గా 2:30కి లెగిస్తాను సార్. నా అప్రిమేషన్లు అన్నీ నేను చేసుకుంటాను. 3:30 కల్లా మేడ మీదకి నేను వెళ్తాను సార్. 10 రోజుల నుంచి నన్ను గమనిస్తున్నారు సార్. అంటే నేను డబ్బు పెట్టి ముద్దు పెట్టి ఇస్తున్నాను కదా సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు, కోట్ల రూపాయలు దొరికినట్లు ఉంది రవికి సార్. అంటే డబ్బును ప్రేమించండి అన్నారు కదా, డబ్బును ముద్దు పెట్టుకొని ఇస్తే నవ్వుకొని ఇస్తాను, ప్రేమించి నేను ఇస్తాను. ఓరయ్యా ఇది హైదరాబాద్ వెళ్ళటరా, కోట్ల రూపాయలు దొరికినట్లు కొందని చెప్పేసి నన్ను అడగలే, మా మిస్సెస్ గారిని అడిగారు. ఏమమ్మా డబ్బులు ఏమి దొరికినట్లు కొన్నాము, మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వండి అమ్మా, చాలా ఇబ్బందిలో ఉన్నాము అని అడుగుతున్నారు. అమ్మ ఏంటైనా నువ్వంట అక్కడ నవ్వుతున్నావంట, ఇక్కడ నవ్వుతున్నావంట, అమ్మ నువ్వు గమ్ముగా ఉండు, డబ్బు దొరికింది, మనకి దొరికితే అది కూడా మనకు వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఇంటికి వచ్చారు సార్, అంటే రోడ్డు మీద అడిగారు, ఇంటికి వచ్చాను. ఏమమ్మా ఎవరు చెప్పకమ్మా, నాకు చెప్పమ్మా, నిజంగా చెప్పు, డబ్బు దొరికిందా మీకు అని అంటున్నారు. డబ్బు సార్ అప్పటి నుంచి ఏం చేశానంటే ఈదులోనే ఎక్కడ నవ్వట్లేదు సార్, ఇంట్లోనే నవ్వుతూ ఉంటున్నాను సార్. మిరాకిల్ ఏంటంటే మా మిస్సెస్ అందరూ, నా పిల్లలందరూ నాకు అనుకూలంగా ఉన్నారు సార్. ఇప్పుడు మా సార్ మంత్రాలు నేర్చావా, ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు ఇంట్లోనే కూర్చోను అంటే, మెడిటేషన్ చేస్తే ఏం చేసేదంటే, నేను మంత్రాలు నేర్చుకొని వచ్చావా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఇంట్లోనూ, నేను బయటకు పోతావా అని చెప్పేసి మా పిల్లలు మా మిస్సెస్ కూడా అనేది సార్. రోజుకును అప్పుడు సార్ అనుకూలం అయిపోయారు సార్. నడ్డు అంటే నేను అంటే విజయ్ అని పెట్టాను, అమ్మ నడ్డు అని పెడితే డాడీ అమ్మకు అంటే లావుగా ఉంటుంది కదా, ఒలిగాలుగా ఉంటుంది కాబట్టి అమ్మకే నడ్డు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మా పెద్ద పాప అన్నది. అందుకని నడ్డు క్యాష్ బాగుంది సార్. మీరు ఇంకా చాలా బాగున్నారు సార్. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగున్నారు సార్. మీరు ఇక్కడ సన్న ప్యాలెస్కి చాలా కొత్త గదులు, ఇక్కడ భోజనాలు అన్నీ బాగున్నారు సార్.